దొంగలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల వేషాలు వేయడం, పరుగులు తీయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కిలాడి దొంగ మాత్రం ఏకంగా హాలీవుడ్ సినిమాను తలపించేలా స్కెచ్ వేశాడు. ఏకంగా 400 రైళ్లు చోరీల్లో ముద్దాయిగా ఉన్న ఈ పనిమంతుడు పోలీసులకు చిక్కకుండా 5 గంటల పాటు నీటి అడుగునే ఉండిపోయాడు. అది కూడా ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా. ఇంతకీ ఆ దొంగ ఎవరు? అసలు అంతసేపు నీటిలో ఎలా ఉన్నాడు? మధ్యప్రదేశ్లో రైలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టించిన ఇతని పేరు హర్విందర్. 1 కాదు 2 కాదు, ఏకంగా 400కు పైగా రైళ్లలో చోరీలు చేసిన చరిత్ర ఇతని సొంతం. ఇతగాన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు సిహారా రైల్వే స్టేషన్లో భారీ ట్రాప్ వేశారు. పోలీసులు చుట్టుముట్టారని గ్రహించిన హర్విందర్ సినిమా స్టైల్లో అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న చెరువులో దూకేశాడు. మొదట పోలీసులు బొడ్డును నిలబడి అతను ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూశారు. నిమిషాలు గడిచాయి, గంటలు గడిచాయి, కానీ హర్విందర్ ఆచూకలేదు. అతను నీటిలో మునిగి చనిపోయాడేమోనని అనుమానించిన పోలీసులు వెంటనే డ్రైవర్లను, గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. సుమారు 5 గంటల పాటు గాలించిన తర్వాత చెరువు మధ్యలో తామర ఆకులు చాటున నక్కి ఉన్న హర్విందర్ను గజ ఈతగాళ్లు పట్టుకున్నారు. అయితే అతను అంతసేపు నీటిలో ఎలా ఉన్నాడో తెలిసి పోలీసులు నోరెళ్లబెట్టారు. మన ప్రాచీన యుద్ధ విద్యల్లో చూపించినట్లుగా ఒక తామర కాండాన్ని గొట్టంలా వాడుకుని దాని ద్వారా గాలి పీల్చుకుంటూ అతను నీటి అడుగున ఉండిపోయాడు. అతని తెలివితేటలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. చోరీల్లోనే కాదు, పోలీసుల నుంచి తప్పించుకోవడంలో కూడా ఇతగాడ మాస్టర్ మైండ్ అని అర్థమైంది. ఏది ఏమైనా ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం ముందు ఏ దొంగైనా లొంగాల్సిందే అని హర్విందర్ అరెస్ట్ నిరూపించింది. ప్రస్తుతం ఇతనిపై రైల్వే పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.